ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, పెద్దలకు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే మా 2 ఏళ్ళలో మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం చేసిన విజయాలు ఏంటంటే ప్రతి పేదవాడికి రేషన్ పథకాలు మేము హామీలో ఉన్నటువంటివి కాకుండా లేనటువంటి సంక్షేమ పథకాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఇంకా ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా చేయటం లేదు. ముఖ్యంగా మన తెలంగాణ, ఇండియా మొత్తం మీద భారతదేశంలో చూసుకుంటే తెలంగాణ నెంబర్ 1 ప్రజా సంక్షేమ పథకాల్లో అమలులో కానీ చేయడంలో కానీ తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అదేవిధంగా మేము ఇప్పుడు నెక్స్ట్ మేము ఏదైతే ఉందో మా ప్రెసిడెంట్ క్యాండిడేట్ కానీ, మా వార్డు మెంబర్లకు కానీ, మా ఎమ్మెల్యే గారికి ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయో జంగాలకే ఒకటి కమ్యూనిటీ వాళ్ళు అడిగారు, వాళ్ళకి డెఫినెట్గా కమ్యూనిటీ వాళ్ళు ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వడ్డర్లో కమ్యూనిటీ వాళ్ళ ఒకటి అడిగారు, వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ అయింది, వాళ్ళు కట్టుకోవడానికి రెడీగా ఉంది. అది తొందరలో అది మొదలు పెడతాం. అదే రాగంపాడులో బీసీలో ఎక్కువగా ఉన్నారు, ఏదైతే ముద్రాజులు కానీ యాదవులు కానీ, వాళ్ళకి అక్కడ రైస్ మిల్ కట్టడానికి కదా నాయకుడు చేసిన ప్రయత్నాన్ని విప్లవం చేసి అక్కడ ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి వాళ్ళకి బీసీలకు ఒక కమ్యూనిటీ వాళ్ళు మంజూరు చేస్తున్న ఈ కబ్రిస్తాన్ కోసం ల్యాండ్ కేటాయించి దానికి చుట్టూ పహరీ గార్డుకు మొత్తం మసీదుకి కబ్రిస్తాన్కి పహరీ గార్డు చుట్టూ కట్టడానికి మొత్తం ఆల్రెడీ మేము పెట్టాము. ఆల్రెడీ ఉంది. అది ఎప్పుడు శాంక్షన్ అయితే దాన్ని పహరీ గార్డు కూడా కట్టడం జరుగుతుంది. అదే కబ్రిస్తాన్కి కూడా ల్యాండ్ కేటాయించి దానికి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడారు. ఇవన్నీ కూడా మేము తీసుకొస్తాను. ముఖ్యంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికి చెన్నూరు గ్రామ ప్రజలకు తెలియజేయడం కనుక మా కాంగ్రెస్ టీడీపీ బలపరిచినటువంటి మా ప్రెసిడెంట్ క్యాండిడేట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాము. రాఘుబాడ్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ఇతర పార్టీల వారు, తెలుగుదేశం పార్టీ వారు అందరికి కూడా నమస్కారాలు. ఇక్కడ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ అభ్యర్థిగా అందరి యొక్క ఏకగ్రీవ నిర్ణయంతో శిరసాల జమలయ్య గారిని నిలబెట్టడం జరిగింది. దానికి మా పై పార్టీ యొక్క ఆమోదం కూడా మాకు తెలియజేయడం జరిగింది. జమలయ్య గారి విజయంలో ఎటువంటి అనుమానం లేదు. మా గెలుపు తథ్యం. మమ్మల్ని వాడుకొట్టేవాడు చెన్నూరులో లేడు. మా గెలుపు తథ్యం. ఎన్ని కోట్లు పెట్టినా మమ్మల్ని వాడుకొట్టలేరు. మా యొక్క కార్యకర్తలు కానీ మా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్ని కోట్లు పెడదాం అనుకుంటున్నారు. నాకు తెలుసు, ఆ కోట్ల సంగతి తెలుసు, మా జనం కూడా తెలుసు. పూర్తిగా డబ్బుకే ఆశించి ఓటేస్తారని నేను నమ్మను. ఎందుకంటే ఈ యొక్క గ్రామంతో నాకు 60 సంవత్సరాల కాంగ్రెస్ అనుభవం ఉంది. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ కార్యకర్తనే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. ఎన్నో ఎలక్షన్లో పాల్గొన్నాం, ఎంతోమందిని గెలిపించాం. స్కూళ్ళకు ఇప్పుడు లెక్కలేదు. ఈ విజయం తథ్యం. మా మిత్రులు రాధయ్య గారు మేము ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. తర్వాత రాధయ్య గారి ఎన్నికల్లో నేనే ప్రత్యేకంగా ఆయన తరఫున ప్రచారానికి వెళ్ళాం. తర్వాత మాధవ గోపాలరావు టీడీపీ పోటీ చేస్తే ఆయన తరఫున కూడా ప్రచారానికి వెళ్ళాం. మాకు అందరూ కూటమే కానీ మాకు విభేదాలు లేవు. మా రాధయ్య గారు, మా గోపాలరావు గారు అందరూ మా మంచి మిత్రులు. ఇలాంటి వారి యొక్క అండతో, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల అండతో మేము విజయం సాధించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గెలుపు తథ్యం. మా కూటమి తరఫున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ 10 సంవత్సరాల్లో ఈ ఊళ్ళో ఏం జరిగేది మీ అందరికీ తెలుసు. దోసుకోవటం, దాచుకోవటం, ఎలక్షన్ వచ్చిన 3 రోజుల్లో ముందు డబ్బులు ఇచ్చి ఓటు తెచ్చుకునే ఆలోచనతో ఉన్నారు. కానీ అవి సాగవు. ఎందుకంటే వాళ్ళ ఫలితాలు అయితే సాధించుకున్నారు కానీ పేదలకు ఏం న్యాయం జరగలేదు. వాళ్ళు ఎక్కడున్నో అక్కడే ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక ఇంద్రం మిల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అంతేకాకుండా ఆయకట్టు రోడ్లు ఉన్నాయి. ఇది వ్యవసాయ ఆధారిత గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతారు, 99%. వీళ్ళందరికి కూడా పొలాలు కదా ఆయకట్టు దారులు లేవు. ఆ దారులు కూడా మాకు 3 మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారి సారథ్యంలో మేము అందరం కలిసి ఈ గ్రామ పంచాయతీని గెలిపించుకొని ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వచ్చిన మెజార్టీ ఎంత వచ్చిందో దానికి దక్కకుండా అదే మెజార్టీతోని జమలయ్య గారిని, వార్డు మెంబర్లందరినీ గెలిపించుకుంటూ కొన్ని ఉద్యోగాలు ఈఆర్ఓలు అన్ని తీసి పారిపోయారు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఈఆర్ఓలను క్రమబద్ధీకరించారు. అలాగే ఒక 8 టీచర్ పోస్టులు వచ్చినాయి, ఒక ఎంపీడీఓ వచ్చింది. అట్నే ఇంకా 4-5 పోస్టులు ఏరే డిపార్ట్మెంట్ వచ్చినాయి. మొత్తం మీద 22 పోస్టులు వచ్చినాయి ఈ గ్రామానికి గవర్నమెంట్ నుంచి. ఆ 10 సంవత్సరాల్లో ఒక పోస్టు కూడా ఇవ్వలేదు.
వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప మా విలేజ్కి చేసింది ఏమీ లేదు. అంతా కేంద్రం నుంచి ఏమైనా కొద్దిగా గొప్ప అభివృద్ధి జరిగిందేమో కానీ రాష్ట్రం తరఫున అయితే ఏమీ అవ్వలేదు. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ అందరూ సపోర్ట్తోని మేము బంపర్ విజయంతో గెలవబోతున్నాం. జగన్ గారిని బంపర్ మేరతో గ్రామ పంచాయతీకి టీడీపీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా జమలయ్య గారిని నిలబెట్టడం జరిగింది. ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలు జరగలేదు. ఈ ఊళ్ళో ఒక్క నాయకుడు తన స్వలాభం కోసమే చేసుకున్నాడు కానీ గ్రామానికి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈసారైనా మనకు అధికారం 3 సంవత్సరాలు ఉంది. జమలయ్య గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించుకుంటే ఈ ఊరిని అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి జమలయ్య గారికి దయచేసి అందరూ సహకరించి ఆల్రెడీ జమలయ్య గారికి గెలుపు డిసైడ్ అయినది అని అందరూ చెప్తున్నారు. మీరు ఇంకా కష్టపడి సహకారం చేస్తే ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించవచ్చు.